సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీయిజానికి దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. సిర్గాపూర్ మండలం సింగర్ బొగుడలోని సీసీ రోడ్డు సమస్య గురించి ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీను అనే కార్యకర్తను విచక్షణారహితంగా చితకబాదారు. దెబ్బలతో స్పృహ తప్పి కోల్పోయిన శ్రీనును సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కాంగ్రెస్ గూండాగిరిపై బీఆర్ఎస్ నేతలు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న నారాయణఖేడ్లో కాంగ్రెస్ వచ్చాక మళ్లీ హత్య రాజకీయాలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మండిపడ్డారు. శ్రీనివాస్ హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ దాష్టికానికి ఒకరు బలయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని సింగర్ బొగడ తాండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ కార్యకర్తలు హత్య చేశారు. అయితే ఆ తాండాలో సీసీ రోడ్డు విషయంలో గొడవ జరిగింది. దానికి సంబంధించి పంచాయతీ పిలిచిన శ్రీనివాసును పంచాయతీ పిలవడం జరిగింది. పంచాయతీ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా శ్రీనివాస్ నాయక్ మీద మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో సంగారెడ్డి హాస్పిటల్కి తరలిస్తున్న క్రమంలోనే మార్గ మధ్యంలోనే శ్రీనివాస్ నాయక్ మరణించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం 2014 ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నారాయణఖేడ్ ప్రాంతంలో కానీ సంగారెడ్డి జిల్లాలో కానీ ఎక్కడ రాజకీయపరమైన కక్షలు కానీ కక్ష రాజకీయాలు కానీ తావు లేకుండా ప్రశాంతంగా ఉండేది. కానీ నారాయణఖేడ్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఇక్కడ దీనికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చెప్పే పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈ తాండాలో సిసి రోడ్డు విషయంలో పంచాయతీ విషయంలో పిలవడం జరిగింది శ్రీనివాస్ నాయక్ ను. అయితే పంచాయతీ పిలిచిన క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా శ్రీనివాస్ నాయక్ మీద దాడి చేసి హత్య చేశారు. దానికి సంబంధించిన డెడ్ బాడీ కూడా ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. దీని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఖచ్చితంగా హత్యా రాజకీయాలకు తావులేదు. నారాయణఖేడ్ ప్రాంతం ప్రశాంతంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ గెలిచాడో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ తాండాలు కానీ అదేవిధంగా వివిధ గ్రామాల్లో కూడా భౌతిక దాడులకు దిగుతున్నారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్ నాయక్ ఈ రోజు హత్య జరిగిందని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సంఘటనతో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న నారాయణఖేడ్ ప్రాంతం ఉలిక్కిపడింది. ఒకప్పుడు కక్ష రాజకీయాలకు కేంద్రంగా ఉండేది తెలంగాణ రాకముందు. కానీ ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ రకమైన హత్య రాజకీయాలు కక్ష సాధింపు రాజకీయాలు భౌతిక దాడులు దిగుతుండడంతో అంతా ఆవేదన చెందుతున్నారు. సింధురా, థ్యాంక్ యూ వేణు. फोन करो। कहाँ की दो? पुलिस आ रहे